రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. షర్మిలమ్మ గారు స్వయంగా ఆనాడు పెద్దలు ధర్మాన కృష్ణదాస్ గారి కుటుంబానికి పంపించి మరి రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళకున్న అనుబంధాన్ని మరి నెమరు వేసుకోవటం జరిగింది. ఈ జిల్లాకు కూడా అభివృద్ధిలో ఆనాడు అన్ని వర్గాలని కలుపుకొని ప్రతి సామాన్యుడికి అవసరమైన సంక్షేమ పథకాలను ఇస్తూ ప్రతి కుటుంబానికి కూడా మేము ఉన్నామని భరోసా కల్పించి ఈ జిల్లా వెనుకబడిన జిల్లా కాదు, అన్ని వనరులు ఉన్న జిల్లా, ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి అంబేద్కర్ యూనివర్సిటీని, రిమ్స్ హాస్పిటల్ని, మరి వంశధార ఫేజ్ 2ను, మరి ఈ జిల్లా నలుమూలలు కూడా పెద్ద ఎత్తున బీటీ రోడ్ల నిర్మాణాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. ఈవేళ అధికారంలో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు అధికారంలో వచ్చిన ఎన్డీఏ కూటమి రాజశేఖర రెడ్డి పేదవాళ్ళ కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి పేదవాడికి అభివృద్ధి చేస్తే ఈవేళ రాజశేఖర రెడ్డి విగ్రహాలని మరి తొలగిస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. విపరీత ధోరణితో మరి వాళ్ళు కక్షపూరితంగా రాజశేఖర రెడ్డి పైన, రాజశేఖర రెడ్డి కుటుంబం పైన, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమించిన ప్రజలపైన పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఇది జిల్లాలో ఉన్న, ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు ముక్త ఖండంతో ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి. పేదవాళ్ళకి ఆనాడు ప్రతి ఇంటికి మరి ఎటువంటి రికమెండేషన్ లేకుండా, ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఎవరి సహాయం కోరకుండా అర్హత ఉంటే సారు సంక్షేమ పథకాన్ని అందుకోవడానికి భారతదేశంలోనే ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి. ఈ జిల్లా అభివృద్ధికి ఆనాడు ఆయన చేసిన పునాదుల్ని, మరి ఆయన చేసిన అభివృద్ధిని 2 అడుగులు ముందుకేసి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఈవేళ రిమ్స్ హాస్పిటల్, ఈవేళ మూలపేట పోర్టు కానీ, లేదా పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, పలాస ఇచ్చాపురం నియోజకవర్గాలకు మంచినీటి పథకం కానీ, మరి వంశధారపై ఫేజ్ 2, వంశధారపై మడ్డివాళ్ళ శ్రీధరవారి పైన మరి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ నిర్మాణం చేయటం జరిగింది. నిజమైతే ఈ జిల్లాను అభివృద్ధి చేయండి. ఈ జిల్లాలో పేదవాడి పైన మీరు కక్ష కట్టి మా పైన వైఎస్ఆర్ పార్టీ పైన ఉన్న కోపంతో పేదవాళ్ళకు మీరు చేస్తున్న అరాచకాలని ముక్త కంఠంతో వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తుంది. మిమ్మల్ని మేము అన్ని రకాలుగా కూడా ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. Student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం. దేశంలో, రాష్ట్రంలో, గ్రామాన్ని కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ప్రతి ఒక్క పేదవాడికి అన్నింటా ప్రభుత్వమే అండగా ఉండాలి. పేదలకి పార్టీలకు అతీతంగా సాచురేషన్ కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న గొప్ప మనిషి, గొప్ప ఆలోచనాపరుడైనటువంటి విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 2 సార్లు అధికారంకి వచ్చి చక్కనైనటువంటి పాలన అందించినటువంటి మహానాయకుడు. అలాగే ప్రత్యేకంగా మన జిల్లాకి ఎంతో మేలు చేసి అత్యంత అవసరమైనటువంటి వంశధార సెకండ్ ఫేజ్ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, కరకట్టలు కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ అనేక కార్యక్రమాలు ఆనాడు చేశారు. మరి ముగింపు పాదయాత్ర చేసినప్పుడు ప్రతిసారి కూడా ముగింపు మన ప్రాంతమైనటువంటి ఇచ్చాపురంలో జరుగుతుంది. ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మరణం ఈ రాష్ట్రానికి ఒక దురదృష్టమైనటువంటి రోజుగా నేను తెలియజేస్తున్నాను. గొప్ప ఆలోచన ఉండి ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు. 2వసారి ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సిఎల్పి మీటింగ్ పెట్టి అందులో అందరూ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని అందరినీ పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేయాలి. మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అయినా కూడా ప్రజలు మనకు పేసమార్కులే వేశారు. ఎక్కడ లోపం, దీన్ని సరిచేసే ఉద్దేశంగా రచ్చబండర కార్యక్రమం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయడం లక్ష్యంతో వెళ్ళినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో 40 అడవుల్లో మన దురదృష్టం కొద్దీ ఆయన చనిపోవడం జరిగింది. ఆయన మరణమే ఈ రాష్ట్రానికి ఒక శాపం. అయినా కూడా ఆయన ఆశయాలు కొనసాగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు నడుము బిగించి మళ్ళీ వైఎస్ఆర్ అని పేరు పెట్టి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భావం చేసి బ్రహ్మాండమైనటువంటి ప్రజాపాలన అందించేదానికి ప్రతి ఒక్కరి మనసుల్లో స్థానం ఉండే విధంగా మరలా
పాదయాత్రలు చేసి తండ్రి ఆశయాల కోసం సాధించేదానికి జగన్మోహన్ రెడ్డి నడుం బిగించి మరి వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ మహానేత ఆశయాలు కొనసాగించే దిశగా విద్య, వైద్యం, వ్యవసాయం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక శాచ్యురేషన్ కాన్సెప్ట్లో నీతిబద్ధమైనటువంటి పాలన సాగాలన్నటువంటి లక్ష్యంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలన ప్రారంభించారు. ఆనాడు చెప్పినటువంటి ట్రాన్స్పరెంట్ మోడ్ ఈవేళ రాష్ట్రంలో చక్కగా 5 సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది. ప్రతి పేదవాడికి విద్య అయినా, వైద్యమైనా, వ్యవసాయమైనా ప్రభుత్వమే అండగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీగా పాల్గొనాలన్నటువంటి గొప్ప లక్ష్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దురదృష్టం ఈవేళ ఆయన ఓటమి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే నష్టమని నేను భావిస్తున్నాను, ముఖ్యంగా పేదవాడికి. మరి ఈవేళ మేము ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తాం. ఈవేళ వైఎస్ఆర్ పార్టీ మాకు మొదటి నుంచి కూడా మా నాయకుడు పద్ధతిగా క్రమశిక్షణగా ఉండే విధమైన నేర్పాడు తప్ప ఇటువంటి దౌర్జన్యాలు కానీ, ఇటువంటి దుశ్చర్యలు కానీ మేము ఆనాడు చేయలేదు. మీరు ఒకసారి పేపర్లు తిరగేయండి. 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అప్పటి నుండి నేటి వరకు జరిగినటువంటివి. ఈ నెల రోజుల్లో అనేక రకాలైన దౌర్జన్యాలు చాలా ఘోరంగా పెద్దలందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రితో సహా కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ఇదేంతో సాగదు. రాక్షస చక్రవర్తిలే కుప్పకూలిపోయిన సంఘటనలు చరిత్ర చెప్తుంది. ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే మీరు చేసిన చర్యలకు ప్రతిఘటన ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మేమేం చేతకాని వాళ్ళం కాదని తెలుగుదేశం నాయకులకు హెచ్చరిస్తున్నాం. మేము ఎంతవరకు సమన్వయం పాటిస్తున్నామో, మీ శాంతిగా ఉంటుంది, చేతకానితనమో భయపడే కాదు. మాకు రాజకీయ పదవుల కంటే కూడా ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. మా కార్యకర్తలకి అండగా మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలతోనే ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. కార్యకర్తల శ్రమతోనే వైఎస్ఆర్ పార్టీ ఏర్పడింది. కార్యకర్తల కష్టంతోనే ఈ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం తెలిసిన ఆ రోజు చెప్పినటువంటి నవరత్నాలు అవి ఆచరణ చేసే దిశగా చేసే ప్రయత్నంలో భాగమే తప్ప ఆయన ఎప్పుడు కూడా కార్యకర్తలు మర్చిపోలేదు. కార్యకర్తల ఈసారి ముఖ్యమంత్రి అయితే మొదటి నుంచి కూడా కార్యకర్తల సమక్షంలో అన్ని చేద్దామని చెప్పినటువంటి నాయకుడు. కార్యకర్తలకు అత్యంత గౌరవం ఇవ్వాలి, వాళ్ళతోనే మన పార్టీ నడపాలన్నటువంటి నాయకుడు. మరి ఆనాడు చెప్పినటువంటి విషయాలు ఈవేళ మరి మనందరూ కూడా గుర్తు చేసుకోండి. మనం అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ తెలుగుదేశం మనకేమీ చేయలేదు. చంద్రబాబు కానీ ఇక్కడున్న నాయకులు కానీ ఏవో గారడీలు చేస్తున్నారు. ఈ గారడీల నుంచి నష్టమేట్లేదు. మనమందరం కలిసికట్టుగా మనం పనిచేసి ఒక సంఘటిత వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, ఈ జిల్లాలో సమర్థవంతమైన నాయకత్వం ఉంది. అందరూ కలిసి సమిష్టి నాయకత్వంగా ఒక సంఘటిత కుటుంబంగా మనం కలిసి పనిచేద్దామని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి నష్టం జరిగిన వారందరికీ అండగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉంటుందని, అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మీకు అండగా ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈవేళ మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి అత్యంత ఘనంగా రాష్ట్రం అంతా జరిగింది. మరి ఈ సంఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈవేళ ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి, నిర్వాహకులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మరోసారి వైఎస్ఆర్కి జోహార్ తెలియజేసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.